3, 2, 1, 0. హలో పిల్లలు, వెల్కమ్ టు హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మనం 7వ తరగతి గణిత శాస్త్రంలోని 2వ అధ్యాయం భిన్నాలు, దశాంశాలు మరియు అకర్ణీయ సంఖ్యలలోని అభ్యాసం 1లో ఉండేటటువంటి లెక్కల గురించి చూద్దాం. ఈ అభ్యాసం 1లో ఉండేటటువంటి లెక్కలు చేయాలంటే ఈ అభ్యాసం ముందు ఉండేటటువంటి ఉదాహరణలకు సంబంధించి ఇంతకుముందు ఒక వీడియోను చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఆ వీడియోను చూడనట్లయితే పైన ఐ బటన్ కనిపిస్తూ ఉంది. ఆ ఐ బటన్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోను చూడవచ్చు. ఆ వీడియోను చూస్తే ఇక్కడ ఉండేటటువంటి అన్ని లెక్కలు సునాయాసంగా చేయవచ్చు. ఇప్పుడు చూడండి, అభ్యాసం 1లో 1వ బిట్లో ఏమంటున్నాడంటే క్రింది వాటిని సాధించండి అని అంటున్నాడు. ఇక్కడ 1వ లెక్క 2 + 3 భిన్నం 4 అని ఇవ్వడం జరిగింది. ఈ 2 + 3 భిన్నం 4ను మనము సాధించాలి. ఈ సాధన చూద్దామా మరి. ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి లెక్కను మనం యథావిధిగా రాసుకున్నాం. 2 + 3 భిన్నం 4. ఇక్కడ ఏదైనా ఒక అంకె లేదా సంఖ్యకు క్రింద హారంలో ఏమీ లేదు అని అనుకుంటే భిన్నం 1 అని రాసుకోవచ్చు. 2 భిన్నం 1 అంటే కూడా దీని విలువ మారదు, సేమ్ గానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 2 భిన్నం 1 ఉంది, ప్లస్ ఇక్కడ 3 భిన్నం 4 ఉంది. ఈ రెండింటిని కూడాలి. చూడండి, ఇక్కడ కాసాగు తీయాలి. కింద హారాలు ఏమేమి ఉన్నాయి? 1, 4 ఉన్నాయి. ఈ రెండింటికి కాసాగు తీయాలి. దేంతో పోతుంది? మనకు 4 ఎక్కంలో పోతుంది. ఈ 1కి 1 అట్లే ఉంది, 4 ఎక్కం 4. 2 ఎక్కంతో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ సంఖ్యలు ఉంటే లేదా ఎక్కువ అంకెలు ఉంటే తక్కువ నుండి ఎక్కువ సంఖ్యలకు తీసుకోవచ్చు. ఇక్కడ కేవలం 4 మాత్రమే ఉంది కాబట్టి 4తో మాత్రమే కాసాగు తీస్తున్నా. అంటే దీని యొక్క కాసాగు మనకు ఎంత వచ్చినట్లు అంటే 4 వచ్చినట్టు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉండేటటువంటి 2 భిన్నాలలో అడ్డగుణకారం చేసి వచ్చినటువంటి విలువను పైన రాసుకోవాలి. అంటే ఈ 4ను 2తో గుణించాలి. ఎంత అవుతుంది? 4 2 8 ప్లస్ ఈ 1ని 3తో గుణించాలి. 3 ఎక్కం 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 + 3 11 భిన్నం 4 అవుతుంది. ఇప్పుడు ఈ 11 భిన్నం 4లో మనం ఏం చేయాలంటే ఇది లవము, ఇది హారం. అంటే 11 అనేది లవం, పైన ఉండేది లవం, కింద ఉండేది హారం చెప్తున్నాం. 11ను 4తో భాగహారం చేయాలి. చూడండి, 4 ఎక్కం 4, 4 2 8, 4 3 12. 12 11 కన్నా ఎక్కువ కాబట్టి మనం 4 2 తీసుకుందాం. 4 2 8. 11లో 8 పోతే మనకు ఎంత మిగులుతుంది? 3 మిగులుతుంది. మనము ఏదైనా ఒక భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా రాసుకోవాలంటే వాటిని భాగించాలి అని చెప్పాను. భాగించినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మిగిలినటువంటి భాగఫలాన్ని పూర్ణాంకంగాను, ఇక్కడ ఉండేటటువంటి శేషాన్ని లవంగాను, ఇక్కడ ఉండేటటువంటి విభాజకాన్ని హారంగాను రాసుకోవాలి. అప్పుడు మనకేమొస్తుంది అనంటే 2 + 3 భిన్నం 4ను చేస్తే ఏమొచ్చింది మనకు? 2 పూర్ణాంకం 3 భిన్నం 4గా వచ్చింది. ఇది ఈ ప్రశ్న యొక్క జవాబు. ఇది ఈ ప్రశ్న యొక్క జవాబు. రెండో లెక్క ఏమిచ్చింది చూడండి, 7 భిన్నం 9 ప్లస్ 1 భిన్నం 3 అని ఇవ్వడం జరిగింది. ఈ లెక్కను యథావిధిగా రాసుకుందాం మనం. ఏడు భిన్నం 9 ప్లస్ 1 భిన్నం 3. ఈ 2 భిన్నాలు ఉన్నాయి కాబట్టి ఈ భిన్నాలను కూడాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి హారాలతో కాసాగును తీయాలి. కాసాగు ఏ విధంగా తీస్తాం? 9, 3. ఇప్పుడు ఇది ఎన్నిట్లో పోతుంది? 3 ఎక్కంలో పోతుంది. 3 3 9, 3 ఎక్కం 3, మళ్ళీ 3 ఎక్కం 3, 1కి 1 ఎంత వచ్చింది? 3 × 3 × 1 × 1. 3 3 9, 9 ఎక్కం 9, 9 ఎక్కం 9. కాసాగు ఎంత వచ్చింది మనకు అంటే 9 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి హారాన్ని వీటితో భాగించాలి. చూడండి, 9ని 9తో భాగిస్తే 1 వస్తుంది. వచ్చినటువంటి దాన్ని పైన లవంతో గుణించి ఇక్కడ రాసుకోవాలి. 9ని 9తో భాగిస్తే మనకు 1 వచ్చింది. ఆ 1ని 7తో గుణిస్తే 7 వస్తుంది. మధ్యలో ప్లస్ కు ప్లస్ అదే విధంగా రాస్తున్నాను. ఇక్కడ
ఈ 9ని ఈ 3తో భాగించాలి. ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇదిగోండి 9ని మనం 3తో భాగిస్తే 3 ముళ్ళ 9 శేషం 0. ఎంత వచ్చింది? నాకు 3 వచ్చింది. ఆ 3తో ఇక్కడ ఉండేటటువంటి లవాన్ని గుణించి రాసుకోవాలి. 3 ఎక్కం 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 7 + 3 అంటే 10 భిన్నం 9 వచ్చింది. ఇప్పుడు ఈ 10ని 9తో భాగించాలి. 9 ఎక్కం 9, 10లో 9 పోతే 1 మిగిలింది. ఇప్పుడు దీన్ని భిన్న రూపంగా రాయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉండేటటువంటి దాన్ని పూర్ణాంకంగాను, ఇక్కడ ఉండే శేషంలో ఉండేటటువంటి దాన్ని లవంగాను, ఇక్కడ ఉండే 9ని హారంగాను రాసుకోవాలి. అంటే మనకు ఎంత వచ్చింది? 10 భిన్నం 9ని చేస్తే 1 పూర్ణాంకం 1 భిన్నం 9 వచ్చింది. ఇది వీటి యొక్క జవాబుగా మీరు గుర్తించండి. తర్వాత చూడండి మూడో లెక్క మనకి ఏమి ఇచ్చిందంటే 1 - 4 భిన్నం 7 అని ఇవ్వడం జరిగింది. సాధన చూడండి, ఇచ్చిన లెక్కను యథావిధిగా రాసుకుంటున్నాను. 1 - 4 భిన్నం 7. ఇప్పుడు ఇక్కడ 1 కింద ఏం లేదు అంటే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. ఇప్పుడు చూడండి వీటి యొక్క కసాగు తీస్తే మనకి ఎంత వస్తుంది? 1, 7. ఈ 1, 7 ఎక్కడ ఉన్నాయి? ఈ హారాలు ఉన్నాయి కదా, ఈ హారాలను ఇక్కడ రాసుకుంటున్నాం. ఇది ఎన్నిట్లో పోతుంది అంటే 7 ఎక్కంలో పోతుంది. కాబట్టి 7 ఎక్కం 7. ఇప్పుడు కాసాగు ఎంత వచ్చినట్టు? మనకు 7 వచ్చినట్లు. కాబట్టి ఈ కాసాగును ఇక్కడ రాసుకున్నాము. ఇప్పుడు ఈ వచ్చినటువంటి కాసాగును ఈ హారంతో భాగించాలి. 7ను 1తో భాగించాలి. 7ను 1తో భాగిస్తే ఎంత వస్తుంది? మనకు 7 వస్తుంది. ఆ 7ను ఇక్కడ ఉండేటటువంటి లవంతో గుణించి ఇక్కడ రాసుకోవాలి. చూడండి 7ను 1తో భాగిస్తే 7 వస్తుంది. 7 ఎక్కం 7 మైనస్ ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. ఈ 7ను ఈ 7తో భాగిస్తే 1 వస్తుంది. ఆ 1ని పైన లవంతో గుణించాలి. 4తో గుణిస్తే ఎంత వస్తుంది? మనకు 4 ఎక్కం 4. 7లో 4 పోతే మనకి ఎంత మిగిలింది? 3 భిన్నం ఈ 7కు 7 అదే విధంగా రాస్తున్నాం. అంటే 1 - 4 భిన్నం 7 చేస్తే మనకు జవాబు ఎంత వచ్చిందంటే 3 భిన్నం 7 జవాబుగా వచ్చింది. ఇది ఈ లెక్క యొక్క జవాబు. తర్వాత 4వ లెక్క చూడండి. 2 పూర్ణాంకం 2 భిన్నం 3 ప్లస్ 1 భిన్నం 2 అని ఇవ్వడం జరిగింది. అంటే ఒక మిశ్రమ భిన్నం ఉంది, ఒక క్రమ భిన్నము ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిని ఏం చేయాలి? ఇక్కడ ఉండేటటువంటి మిశ్రమ భిన్నాన్ని భిన్న రూపకంగా మార్చుకోవాలి. చూడండి 2 పూర్ణాంకం 2 భిన్నం 3ను మనం భిన్న రూపకంగా రాయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉండేటటువంటి హారాన్ని ఇక్కడ ఉండేటటువంటి పూర్ణాంక భాగంతో గుణించాలి. అంటే 3 × 2 వీటికి ప్లస్ ఇక్కడ లవంలో ఉండేటటువంటి అంకెను కూడాలి. అప్పుడు ఎంత అవుతుంది? 3 రెంట్ల 6 ప్లస్ 2 మొత్తం ఎంత అవుతుంది? 8. అదేవిధంగా 8ని అదే విధంగా రాసుకొని ఇక్కడ ఉండే హారంలో ఉండే 3ను మళ్ళీ అదే విధంగా రాసుకోవాలి. అంటే 2 పూర్ణాంకం 2 భిన్నం 3ను మనం భిన్న రూపకంగా మారుస్తే ఏమొస్తుందంటే 8 భిన్నం 3 వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ 2 పూర్ణాంకం 2 భిన్నం 3 బదులు మనకు ఎంత వచ్చింది? 8 భిన్నం 3 వచ్చింది. ప్లస్ 1 భిన్నం 2ను అదే విధంగా రాసుకుంటున్నాం. ఇప్పుడు ఈ 2 భిన్నాలను కూడాలి. ఈ 2 భిన్నాలను కూడాలంటే ఏం చేయాలి? కింద ఇచ్చినటువంటి 2 హారాలతో కసాగును తీయాలి. 3, 2. ఈ 2 కసాగు తీస్తే ఎన్నిట్లో పోతుంది? 3 ఎక్కంలో పోతుంది. 2 పోదు కాబట్టి అట్లే రాసుకుంటున్నాం. మళ్ళీ 2 ఎక్కంలో పోతుంది కాబట్టి 2 ఎక్కం 2. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవాలి? 3 × 2 × 1 × 1గా రాసుకోవాలి. ఎంత అవుతుంది? 3 రెంట్ల 6, 6 ఎక్కం 6, 6 ఎక్కం 6. మనకు కసాగు ఎంత వస్తుంది? 2 భిన్నాల యొక్క హారాలతో కసాగు తీస్తే 6 అనేది కసాగుగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పైన ఏ విధంగా రాసుకోవాలంటే ఈ విధంగా భిన్నాలు కేవలం 2 ఉన్నప్పుడు 2 అంకెలను గుణించినప్పుడు కాసాగు వస్తే అడ్డగుణకారం చేసి కూడా రాసుకోవచ్చు. దీన్ని వీటితో గుణకారం చేసి ఇక్కడ రాసుకోవచ్చు. లేదా ఇక్కడ వచ్చినటువంటి కసాగును ఇక్కడ ఉండే హారంతో భాగించాలి. అంటే 6ను 3తో భాగించాలి. 3 ఎక్కం 3, 3 రెంట్ల 6. వచ్చినటువంటి 2ను
ఇక్కడ లవంలో ఉండే అంకెతో గుణించి రాసుకోవాలి. 2 × 8 = 16. ఈ 16ను ఇక్కడ రాసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఉండే 6ను ఇక్కడ ఉండే 2తో భాగించాలి. చూడండి, 6ను 2తో భాగించాలి. 2 ఎక్కం 2, 2 మూళ్ళ 6. ఇక్కడ ఉండే 1ని ఈ 3తో గుణించి రాసుకోవాలి. 3 × 1 = 3. ఎంత వచ్చింది మనకు? 3 వచ్చింది. ఈ 3ను ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు చూడండి, 16 + 3 = 19. భిన్నం 6 వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి? ఈ 19ని ఈ హారంలో ఉండే 6తో భాగించాలి. ఎన్నిట్లో మొత్తం చూడండి, 6 ఎక్కం 6, 6 2 12, 6 మూళ్ళ 18. 19లో 18 పోతే 1 మిగిలింది. ఇప్పుడు ఏం చేస్తాం? వీటిని భిన్న రూపకంగా మార్చాలంటే వీటిని పూర్ణాంకంగాను, ఇక్కడ ఉండే 1ని లవంగాను, ఇక్కడ ఉండే 6ను హారంగా రాస్తాం. అంటే 19 భిన్నం 6 = మనము మిశ్రమ భిన్నంలో రూపంలో రాస్తే ఏమొచ్చింది? 3 పూర్ణాంకం 1 భిన్నం 6గా వచ్చింది. అంటే మొత్తానికి 2 పూర్ణాంకం 2 భిన్నం 3 ప్లస్ 1 భిన్నం 2 వీటిని కూడితే మనకు ఫైనల్ జవాబు ఎంత వచ్చింది అని అంటే 3 పూర్ణాంకం 1 భిన్నం 6గా వచ్చింది. ఇది ఈ ప్రశ్న యొక్క జవాబు. ఇక్కడ నేను భిన్నాలను ఏ విధంగా భాగించాలి, కసాగు తీసినప్పుడు ఈ పైన ఈ అంకెలను ఏ విధంగా రాసుకోవాలి అని వివరంగా చెప్తున్నాను. ఇది 7వ తరగతికి సంబంధించినటువంటి చాలా మంది పిల్లలకు ఈ విషయాలు తెలియవు కనుక కాస్త వివరంగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, పిల్లలకు అర్థమవుతుందని. ఒకవేళ ఈ విషయాలు తెలిసినట్లు ఉంటే ఈ వీడియోను స్కిప్ చేసి ముందుకెళ్ళి మిగతా లెక్కలను చూడండి. ఈ హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్లో వెనకబడినటువంటి పిల్లలందరికీ కూడా, స్లో లర్నర్స్ అందరికీ కూడా గణితాన్ని మంచిగా వచ్చేటట్టు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున చిన్న చిన్న విషయాలను కూడా ఈ ఛానల్లో చెప్తున్నాం. వీడియో కొంచెం లెంతీగా ఉన్న విషయం బాగా అర్థం కావాలి అనే ఉద్దేశంతోనే చెప్తున్నాం. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు తెలిసినటువంటి వాళ్ళు చక్కగా ముందుకెళ్ళండి. లేదా తెలియనటువంటి వాళ్ళు ఈ వీడియోని చూసి వివరంగా అర్థం చేసుకొని లెక్కలను సునాయాసంగా నేర్చుకోండి. చూడండి, 5వ లెక్క మనకి ఏమి ఇచ్చిందంటే 5 భిన్నం 8 ప్లస్ 1 భిన్నం 6 అని ఇవ్వడం జరిగింది. వీటి యొక్క సాధన చూద్దాం. 5 భిన్నం 8 ప్లస్ 1 భిన్నం 6 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రెండింటి యొక్క కసాగు తీస్తే మనకి ఎంత వస్తుందంటే 8, 6ల యొక్క కసాగును తీద్దాం. ఫస్ట్ 2 ఎక్కంతో స్టార్ట్ చేద్దాం. ఎన్నిట్లో పోతుంది? 2 4 8, 2 3 6. అదేవిధంగా 2 2 4, 3 పోదు కాబట్టి అదేవిధంగా రాసుకుంటున్నాం. మళ్ళీ 2 ఎక్కం 2, 3 పోదు కాబట్టి అదేవిధంగా రాసుకుంటున్నాం. మళ్ళీ 1 1 అట్లే ఉంది, 3 ఎక్కం 3. ఈ విధంగా 1 1 వచ్చేంత వరకు కసాగు తీయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చినటువంటి అన్ని అంకెలను గుణించి రాసుకోవాలి. ఏమేమి వచ్చింది మనకు? 2 × 2 × 2 × 3 × 1 × 1. ఇప్పుడు చూడండి, 2 2 4, 4 2 8, 8 ముళ్ళ 24, 24 ఎక్కం 24, 24 ఎక్కం 24. ఎంత వచ్చింది? అన్నిటిని గుణిస్తే 24 వచ్చింది. ఆ 24ను మనము ఇక్కడ రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉండే 24ను ఇక్కడ ఉండే హారంలో ఉండేటటువంటి 8తో భాగించాలి. 8 ఎక్కం 8, 8 ముళ్ళ 24. మనకు ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఈ 3ను ఇక్కడ ఉండే లవంతో గుణించి రాసుకోవాలి. అంటే 3 × 5. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, అదే విధంగా రాస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉండే 24ను ఇక్కడ ఉండే హారంలో 6ని ఆ 6తో భాగించాలి. 6 ఎక్కం 6, 6 4 24. ఈ 4ను ఇక్కడ ఉండే 1తో గుణించి రాసుకోవాలి. నెక్స్ట్ ఏమొస్తుంది చూడండి, 3 5 15 ప్లస్ 4 ఎక్కం 4 భిన్నం 24 అట్లే ఉంటుంది. ఈ మొత్తాన్ని కూడితే 15 + 4 = 19 భిన్నం 24.
చూడండి 5 భిన్నం 8 ప్లస్ 1 భిన్నం 6ను కూడితే మనకు ఎంత వచ్చిందంటే 19 భిన్నం 24 వచ్చింది. ఇది ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సాధన మరియు జవాబు. ఈ విధంగా చేయండి. ఇక్కడ చూడండి మనకు 6వ లెక్కలో 2 మిశ్రమ భిన్నాలు ఇచ్చి వాటిని కూడమని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చిండు, 2 పూర్ణాంకం 2 భిన్నం 3 ప్లస్ 3 పూర్ణాంకం 1 భిన్నం 2. ఇప్పుడు ఏం చేయాలి, మనము మిశ్రమ భిన్నం ఉంటే దాన్ని మనం సాధారణ భిన్నంగా ఏ విధంగా మార్చుకోవాలని చెప్పినా ఇక్కడ చూడండి 2 పూర్ణాంకం 2 భిన్నం 3 ఉంది. దీన్ని ఏం చేయాలని చెప్పినా ఇక్కడ ఉండే హారాన్ని ఈ పూర్ణాంకంతో గుణించాలి. 2 3 6 వచ్చినటువంటి 6ని ఇక్కడ ఉండే లవంతో కూడి రాసుకోవాలి. ఇది చూడండి 3 × 2 అంటే 3 2 6 ప్లస్ ఇక్కడ ఉండే 2 కూడాలి. భిన్నం హారంలో ఉండేటటువంటిది అదే విధంగా రాసుకోవాలి. ఇప్పుడు ఎంత అవుతుంది, 3 2 6 6 ప్లస్ 2 8 భిన్నం 3 అవుతుంది. అంటే ఈ 2 పూర్ణాంకం 2 భిన్నం 3 బదులు మనకు ఎంత వచ్చింది, 8 భిన్నం 3 వచ్చింది. అదే ఇక్కడ రాసుకుంటున్నాను, మధ్యలో ప్లస్ అట్లే రాశాను. ఇక్కడ చూడండి 3 పూర్ణాంకం 1 భిన్నం 2 అని ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, దీన్ని దీంతో గుణించాలి. 3 2 6 ఇదిగోండి 2 × 3 ప్లస్ లవాన్ని కూడాలి. భిన్నం ఇక్కడ ఉండే 2 అదే విధంగా రాసుకుంటున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, 2 3 6 ప్లస్ 1 భిన్నం 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 1 7 భిన్నం 2. అంటే 3 పూర్ణాంకం 1 భిన్నం 2 బదులు మనకు ఎంత వచ్చింది, 7 భిన్నం 2 వచ్చింది. అదే ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 3, 2 ఉంది. ఈ రెండింటి యొక్క కాసాగు ఇంతకు ముందు లెక్కలు మనం తీసినాం కదా, ఎంత వచ్చింది, ఈ రెండింటిని గుణకారం చేయాలి. 3 2 6 కాసాగు వస్తుంది. లేదా మీరు ఇక్కడ 3, 2 అని రాసుకుని కూడా తీయచ్చు. 3 ఎక్కం 2 పోదు కాబట్టి అట్లే రాసుకున్నాం. 2 ఎక్కం 2 అంటే ఇప్పుడు ఎంత మిగిలింది, 3 2 6. ఇదే ఇక్కడ మనం రాసాం. ఇప్పుడు ఏం చేస్తాం, అడ్డ గుణకారం చేయాలి. లేదా ఈ కాసాగును ఇక్కడ ఉండే హారంతో భాగించి వచ్చిన దాన్ని దీంతో కూడి రాయాలి. ఇంతకుముందు లెక్కలో చెప్పాను, అది మీరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అడ్డ గుణకారం చేస్తే ఏమొస్తుంది, 8 2 16 ప్లస్ 7 3 21 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు 37 భిన్నం 6 అదే విధంగా రాసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, 37ను 6తో భాగించాలి. ఎన్నిట్ల పోతే చూడండి, 6 6 36 37లో 36 పోతే 1 మిగిలింది. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 6 పూర్ణాంకం 1 భిన్నం 6గా రాసుకోవచ్చు. 37 భిన్నం 6ను 6 పూర్ణాంకం 1 భిన్నం 6గా రాసుకోవచ్చు. 2 పూర్ణాంకం 2 భిన్నం 3 ప్లస్ 3 పూర్ణాంకం 1 భిన్నం 2 ఈ 2 మిశ్రమ భిన్నాలను కూడితే మనకు ఆన్సర్ ఏమొచ్చిందంటే 6 పూర్ణాంకం 1 భిన్నం 6 వచ్చింది. ఇది ఈ ప్రశ్న యొక్క జవాబు. ఈ విధంగా గుర్తించుకోండి. దీంతో 1వ బిట్టు అయిపోయింది. మీరు వీటిపైన ఇంకా మంచిగా అవగాహన పెంచుకోవాలని అనుకుంటే డిఫరెంట్గా ఉండేటటువంటి భిన్నాలను రాసుకొని, అంటే వేరుగా ఉండేటటువంటి భిన్నాలను రాసుకొని మీరు కూడా ఈ విధంగా కూడికలు చేయండి. ఇంకా సునాయాసంగా మీరు చేయగలుగుతారు. ఒకవేళ మీకు ఈ లెక్కలు అర్థం కానట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి నేను మళ్ళీ సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి పిల్లలు, 2వ బిట్లో ఏమంటున్నాడంటే కింది భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి లేదా ఉంచండి అని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇక్కడ ఒక లెక్క ఇచ్చిండు. 5 భిన్నం 8, 5 భిన్నం 6, 1 భిన్నం 2. వీటిని ఆరోహణ క్రమంలో రాయాలి అంటే ఏ భిన్నం పెద్దదో ఏ భిన్నం చిన్నదో మనకు తెలియాలి. ఇందులో భిన్నం పెద్దది చిన్నది తెలియాలంటే ఏం చేయాలి, ఇంతకుముందు వీడియోలో నేను హారాలను సమానంగా వచ్చేటట్టు రాసేటటువంటి విధానాన్ని చెప్పడం జరిగింది. మీరు ఆ వీడియోను ఒకసారి చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని మనము హారాలు సమానంగా వచ్చే విధంగా రాసుకున్నప్పుడు
లవాలలో ఉండేటటువంటి అంకెలను బట్టి మనము ఆరోహణ క్రమంలో రాయవచ్చు. ఆరోహణ క్రమం అంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వైపుకు రాయడం. ఆ విధంగా రాయాలంటే మనము ఇచ్చినటువంటి భిన్నాలలో ఉండే హారాలతో కాసాగును తీద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చింది చూడండి, ఇక్కడ 8, 6, 2 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము 2తో కాసాగు తీద్దాం. 2 4ల 8, 2 3ల 6, 2 ఎక్క 2. మళ్ళీ 2తోనే తీద్దాం. 2 2లు 4, 3 పోదు అదే విధంగా రాసుకుంటున్నాం, 1ని అదే విధంగా రాసుకుంటున్నాం. మళ్ళీ 2తో తీద్దాం. 2 ఎక్కం 2 3 అదే విధంగా రాసుకుంటున్నాం, 1ని అదే విధంగా రాసుకుంటున్నాం. మళ్ళీ ఎన్నిట్లో పోతుంది, 2 ఎక్కంలో పోదు కాబట్టి 3 ఎక్కంలో 1కి అదే విధంగా రాసుకుంటున్నాం. 1 3 3 మళ్ళీ 1 కింద 1లో వచ్చేంత వరకు మనం కాసాగు తీస్తూ పోవాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే వచ్చినటువంటి అన్నిటిని గుణించాలి. ఏమేమి వచ్చినాయి చూడండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3, 2 2ల 4, 4 2ల 8, 8 3ల 24. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రతి భిన్నంలో హారము 24 వచ్చే విధంగా రాసుకోవాలి. మనకు ఈ వీటి యొక్క కాసాగు ఎంత వచ్చింది, 24 వచ్చింది. అంటే ఇక్కడ హారంలో 24 వచ్చే విధంగా రాసుకోవాలంటే దీన్ని ఏం చేయాలి, మొదటి సందర్భం చూడండి, 5 భిన్నం 8ని నేను చేస్తున్నాను. 5 భిన్నం 8లో హారంలో మనకి 24 రావాలి. 24 రావాలంటే ఏం చేయాలి, ఈ 24ను ఇక్కడ ఉండే హారంతో భాగించాలి. 8తో భాగిస్తే ఏమవుతుంది, 8 ఎక్కం 8, 8 3లో 24. కాబట్టి ఈ భిన్నాన్ని మనం ఏం చేయాలంటే 3 భిన్నం 3తో గుణించాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ 3 3 కొట్టుపోతే 5 భిన్నం 8 అట్లే ఉంటుంది. ఇప్పుడు దీన్ని చేస్తే ఏమొస్తుంది చూడండి, 5 ఇంటూ 3 భిన్నం 8 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 3ల 15 భిన్నం 8 3ల 24 వచ్చింది. ఇప్పుడు రెండోది చూడండి, ఇది మొదటిది, ఇది రెండో భిన్నం చూద్దాం. 5 భిన్నం 6 ఉంది. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ కాసాగును ఈ భిన్నంలో ఉండే హారంతో భాగించాలి. ఎంత ఉంది, 6 ఉంది. 6 ఎక్కం 6, 6 4ల 24. అంటే వీటిని మనము 4తో గుణించి భాగించాలి. అంటే 4 భిన్నం 4తో గుణించాలి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 5 ఇంటూ 4 భిన్నం 6 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు పైన ఎంత వచ్చింది, 5 4ల 20 భిన్నం కింద 6 4ల 24. అదేవిధంగా మూడవది చూద్దాం. ఇక్కడ ఉండే 24ను 2తో భాగించాలి. ఏదాన్ని చేస్తున్నాం మనం, 1 భిన్నం 2ని చేస్తున్నాం కాబట్టి ఈ హారంలో ఉండే 2తో భాగించాలి. 2 ఎక్కం 2, 2 ఎక్కం 2, 2 2ల 4 ఎంత వచ్చింది మనకు, 12 వచ్చింది. దీన్ని లవహారాలను 12తో గుణించాలి. ఇంటూ 12 భిన్నం 12. దీన్ని చేస్తే ఏమొస్తుంది మనకు, 1 ఇంటూ 12 భిన్నం 2 ఇంటూ 12 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఎక్కం 12 భిన్నం 12 2ల 24. ఇప్పుడు మనకు ఆ భిన్నాలు ఏమేమి వచ్చినాయి ఒకసారి చూద్దామా. మొదటి భిన్నాన్ని చేసినప్పుడు 15 భిన్నం 24 వచ్చింది, రెండో దాన్ని చేసినప్పుడు 20 భిన్నం 24 వచ్చింది. మూడో భిన్నాన్ని చేసినప్పుడు 12 భిన్నం 24 వచ్చింది. ఇప్పుడు చూడండి, దీన్ని చూడండి, ఇక్కడ మనకు 3 భిన్నాలు ఉన్నాయి. హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి లవంలో ఏ అంకె లేదా ఏ సంఖ్య అయితే పెద్దగా ఉంటుందో అది పెద్ద భిన్నము, ఏ అంకె లేదా సంఖ్య చిన్నగా ఉంటుందో అది చిన్న భిన్నంగా గుర్తించాలి. ఆరోహణ క్రమం అంటే ఏంటి, చిన్న భిన్నం నుండి చిన్న అంకె నుండి పెద్ద అంకె లేదా చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వైపుకు రాయడం. కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ చిన్నగా ఇది మనకు ఇది ఉంది, 12 భిన్నం 24. ఇదిగోండి 12 భిన్నం 24ను ఫస్ట్ రాస్తున్నాను. ఆ తర్వాత దానికన్నా కొంచెం పెద్దగా ఏముంది, ఇది ఉంది చూడండి, 15 భిన్నం 24. 15 భిన్నం 24ను తర్వాత రాస్తున్నాను. అదేవిధంగా చివరగా మిగిలిపోయింది 20 భిన్నం 24. ఇది ఆరోహణ క్రమంలో రాయడం జరిగింది. ఇక్కడ చూడండి
12 భిన్నం 24 అనేది దేన్ని చేస్తే వచ్చింది మనకు 1 భిన్నం 2ను చేస్తే వచ్చింది కాబట్టి 1 భిన్నం 2ను మొదట రాస్తున్నాను. అదేవిధంగా 15 భిన్నం 24 దేన్ని చేస్తే వచ్చింది మనకు 5 భిన్నం 8ని చేస్తే 15 భిన్నం 24 వచ్చింది కాబట్టి 5 భిన్నం 8ని రెండవ స్థానంలోను మిగిలినటువంటి 5 భిన్నం 6ను మూడవ స్థానంలో రాస్తున్నాను. ఇది దీని యొక్క ఆరోహణ క్రమము. ఈ విధంగా రాయాలి. తర్వాత రెండో లెక్క చూడండి. 2 భిన్నం 5, 1 భిన్నం 3, 3 భిన్నం 10 ఇవ్వడం జరిగింది. వీటిని ఆరోహణ క్రమంలో రాయండి అని అంటున్నాడు. ఆరోహణ క్రమంలో రాయండి అన్నప్పుడు ఇంతకుముందు లెక్క మనం ఏం చేసినాం, ఇచ్చినటువంటి హారాలతో కసాగును తీసినాం. ఇప్పుడు కూడా చూడండి కసాగు తీద్దాం. ఏమేమి ఇచ్చిండు, 5, 3, 10 ఈ 3 ఇచ్చిండు. వీటి యొక్క కసాగు తీస్తే ఫస్ట్ 5 ఎక్కంలో తీద్దాం. 5 ఎక్కం 5, 3 అట్లే ఉంటుంది, 5 2 10. ఇప్పుడు చూడండి మళ్ళీ 2 ఎక్కంలో తీద్దాం. 1కి 1 అట్లే ఉంటుంది, 3కి 3 అట్లే ఉంటుంది, 2 ఎక్కం 2. ఇప్పుడు 3 ఎక్కంలో తీద్దాం. 1కి 1 అట్లే, 3 ఎక్కం 3, ఈ 1కి 1 అట్లే రాస్తున్నాం. ఇప్పుడు ఈ 3ని గుణించాలి. 5 × 2 × 3 × 1 చేస్తే దాని విలువ మారదు కాబట్టి ఈ 3ని గుణిస్తున్నాం. 5 2 10, 10 3 30. కసాగు ఎంత వచ్చింది మనకు, 30 వచ్చింది. కసాగు ఎంత వచ్చిందంటే 30 వచ్చింది. ఇప్పుడు నేను 2 భిన్నం 5ని చేస్తున్నా చూడండి. 2 భిన్నం 5 దీన్ని ఏం చేయాలి అని అంటే ఈ వచ్చినటువంటి కసాగు 30ను ఇక్కడ ఉండేటటువంటి హారంతో భాగించాలి. ఎంత ఉంది హారం, 5 ఉంది కాబట్టి 5 ఎక్కం 5, 5 6 30. ఇప్పుడు దీన్ని లవహారాలను 6తో గుణించాలి. 6 భిన్నం 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 6 భిన్నం 5 × 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 6 12 భిన్నం 5 6 30. అదేవిధంగా 1 భిన్నం 3 చేద్దాం. 1 భిన్నం 3 ఈ 30 కాసాగు వచ్చింది కదా, ఈ కాసాగును మనము ఇక్కడ ఉండేటటువంటి హారంతో భాగించాలి. ఇదిగోండి 3 ఎక్కం 3 10ల వచ్చినటువంటి 10తో ఇక్కడ లవహారాలను గుణించాలి. ఇదిగోండి చూడండి 10 భిన్నం 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 10 భిన్నం 3 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 10 10 3 10ల 30. అదేవిధంగా మూడో భిన్నాన్ని చేస్తున్నా చూడండి. 3 భిన్నం 10. ఇప్పుడు ఇక్కడ 30 కసాగు వచ్చింది కదా, ఈ కసాగును 10తో భాగించాలి. 10 ఎక్కం 10, 10 3 30. దీన్ని లవహారాలను 3తో గుణించాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 3 భిన్నం 10 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, 3 3 9 భిన్నం 10 3 30. ఈ విధంగా ఎందుకు చేస్తున్నామంటే హారాలలో సమానమైనటువంటి సంఖ్య ఉంటే లవాలను బట్టి ఆ భిన్నం యొక్క విలువను అది పెద్దదా చిన్నదా అనేది మనం గుర్తించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీటిని మనము హారాలను సమానంగా మారుస్తున్నాం. ఇప్పుడు చూడండి 12 భిన్నం 30, 10 భిన్నం 30, 9 భిన్నం 30 రావడం జరిగింది. వీటిని ఆరోహణ క్రమంలో రాసుకున్నట్లయితే చిన్న భిన్నాల నుండి పెద్ద భిన్నాల వైపుకు రాయాలి. కాబట్టి కింద హారాలు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు లవాలలో ఉండేటటువంటి సంఖ్యలతో మనము చిన్న పెద్ద సునాయాసంగా గుర్తించవచ్చు. ఇక్కడ చిన్నగా ఏది ఉంది, 9 ఉంది కాబట్టి 9 భిన్నం 30ను మొదట రాస్తున్నాను. దాని తర్వాత 9 నుండి ఇంకొంచెం పెద్దగా ఏముంది, 10 ఉంది కాబట్టి 10 భిన్నం 30ను తర్వాత రాస్తున్నాను. ఆ తర్వాత 12 భిన్నం 30ను ఈ విధంగా రాశాను. ఇది చూడండి 9 భిన్నం 30 మనం ఏం చేస్తే ఏ భిన్నాన్ని చేస్తే వచ్చింది, 3 భిన్నం 10ని చేస్తే 9 భిన్నం 30 వచ్చింది. కాబట్టి దీన్ని ఈ విధంగా రాయొచ్చు, 3 భిన్నం 10. ఆ తర్వాత 10 భిన్నం 30 మనం దేన్ని చేస్తే వచ్చింది, 1 భిన్నం 3ని చేస్తే వచ్చింది. కాబట్టి 1 భిన్నం 3ని తర్వాత రాస్తున్నాను. అదేవిధంగా 12 భిన్నం 30 దేన్ని చేస్తే వచ్చింది,
2 భిన్నం 5ను చేస్తే 12 భిన్నం 30 వచ్చింది. కాబట్టి 2 భిన్నం 5ను మనము తర్వాత రాస్తున్నాను. ఇది ఆరోహణ క్రమం, అంటే చిన్న భిన్నం నుండి పెద్ద భిన్నం వైపుకు రాయడము. రెండో బిట్లో ఉండేటటువంటి లెక్కలు మనకు ఆరోహణ క్రమంలో రాయండి అని ఇచ్చిండు, కాబట్టి దీన్ని చేసాం. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏం చేసినామంటే ఇచ్చినటువంటి హారాలతో కసాగును తీసి ఒక్కొక్క భిన్నాన్ని ఆ కసాగుతో భాగించి మనము ఆ కసాగు వచ్చే విధంగా హారాలను సమానంగా మార్చుకొని ఈ విధంగా లెక్కలు చేయడం జరిగింది. మీకు ఒకవేళ ఈ లెక్కలు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చి నిదానంగా చూడండి, చాలా సునాయాసంగా మీరు చేయగలుగుతారు. మూడో బిట్టు, క్రింది చదరంగంలో అడ్డు వరుసలు, నిలువు వరుసలు మరియు కర్ణాల వరుసలలో గల భిన్నాల మొత్తాన్ని కనుగొనండి. వాటి మొత్తం సమానం అయినదో లేదో తెలపండి అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, అడ్డు వరుసలు అంటే ఈ విధంగా ఉన్నాయి. 6 భిన్నం 13 ప్లస్ 13 భిన్నం 13 ప్లస్ 2 భిన్నం 13. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ 3 భిన్నాలు. అదేవిధంగా నిలువు వరుసలు అంటే ఈ విధంగా ఈ 6 భిన్నం 13 ప్లస్ 3 భిన్నం 13 ప్లస్ 12 భిన్నం 13. అదేవిధంగా ఈ విధంగా. మరియు కర్ణాల వరుసలు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ 6 భిన్నం 13, 7 భిన్నం 13, 8 భిన్నం 13 ఒకసారి కూడాలి. అదేవిధంగా 2 భిన్నం 13, 7 భిన్నం 13, 12 భిన్నం 13 ఒకసారి కూడాలి. ఇవన్నీ కూడా కూడినప్పుడు వచ్చినటువంటి విలువ సమానంగా ఉందా లేదా చెప్పండి అని అంటున్నాడు. నేను ఇది మొదటి అడ్డు వరుస అని అనుకుందాం. ఈ మొదటి అడ్డు వరుసకు సంబంధించినటువంటి ఒక లెక్క ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. మనకు మొదటి అడ్డు వరుసలో 3 భిన్నాలు ఇచ్చిండు. ఏమేమి ఉన్నాయి? 6 భిన్నం 13 ప్లస్ 13 భిన్నం 13 ప్లస్ 2 భిన్నం 13 ఇవ్వడం జరిగింది మొదటి అడ్డు వరుసలో. దీని యొక్క కసాగు మనకు ఎంత అవుతుంది అని అంటే 13 అవుతుంది. ఎందుకంటే మొత్తం సమానంగా ఉన్నాయి కాబట్టి 13 కసాగు. అప్పుడు ఏం చేయాలి? కసాగు సమానంగా ఉన్నప్పుడు పైన ఉండేటటువంటి అంకెలను డైరెక్ట్గా రాసుకోవచ్చు. అంటే వాస్తవంగా ఈ 13ను ఈ 13తో భాగించి వచ్చినటువంటి వాటితో దీంతో గుణించి రాసుకోవాలి. దీన్ని 13ను 13తో భాగిస్తే ఒకటే వస్తుంది కాబట్టి 1ని 11తో గుణిస్తే అదే వస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, 13ను 13తో భాగిస్తే 1, 13 భిన్నం 13 ఎంత? ఆ 1ని ఇక్కడ ఉండే లవం అంటే 6తో గుణించాలి. 6 6 కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా 6ను రాస్తున్నాను. అదే పద్ధతిలో ఇక్కడ 13 భిన్నం 13 అంటే ఇక్కడ మనకు 13 వస్తుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ 2 వస్తుంది. ఇప్పుడు వీటిని కూడితే ఎంత వస్తుంది మనకు? 6 ప్లస్ 13 19, 19 ప్లస్ 2 21 భిన్నం 13 వచ్చింది. ఈ అడ్డు వరుసలో చూడండి ఏమి ఇచ్చిండు మనకు భిన్నాలు? 3 భిన్నం 13 ప్లస్ 7 భిన్నం 13 ప్లస్ 11 భిన్నం 13. వీటి యొక్క కసాగు కూడా మనకి ఎంత వస్తుంది? 13 వస్తుంది. ఇప్పుడు వీటి యొక్క పైన ఉండేటటువంటి లవాలు యథావిధిగా రాసుకుంటున్నాం. ఎందుకు యథావిధిగా రాసుకుంటున్నా అంటే ఇంతకుముందు చెప్పాను, ఈ 13ను ఈ 13తో భాగించి వచ్చినటువంటి దాన్ని ఈ లవంతో గుణించి రాసుకోవాలి. 13ను 13తో భాగిస్తే 1 వస్తుంది. 1తో ఈ 3ను గుణిస్తే 3 వస్తుంది. కాబట్టి నేను డైరెక్ట్గా 3 అని రాస్తున్నాను. ఇక్కడ చూడండి 7, ఇక్కడ 11. ఇప్పుడు చూడండి ఈ మొత్తాన్ని కూడితే మనకేమొస్తుంది? 3 ప్లస్ 7 10, 10 ప్లస్ 11 21 భిన్నం 13. అదేవిధంగా మూడవ అడ్డు వరుసలో భిన్నాలు ఏమి ఇచ్చినావు చూడండి. 12 భిన్నం 13 ప్లస్ 1 భిన్నం 13 ప్లస్ 8 భిన్నం 13 ఇచ్చిండు. ఇప్పుడు చూడండి ఈ మొత్తాన్ని కాసాగు తీస్తే మనకి ఎంత వస్తుంది? మళ్ళీ 13 వస్తుంది. పైన ఏమేమి ఉన్నాయి మనకు? 12 ప్లస్ 1 ప్లస్ 8. ఈ మొత్తాన్ని కూడితే మనకి ఏమొస్తుంది? 12 ప్లస్ 1 13, 13 ప్లస్ 8 21 భిన్నం 13. అంటే ఈ 3 అడ్డు వరుసలను చేస్తే మనకి ఎంత వచ్చింది?
21 భిన్నం 13, 21 భిన్నం 13, 21 భిన్నం 13 వచ్చింది. అదేవిధంగా ఈ నిలువు వరుసలో ఉండేటటువంటి లెక్కలను కూడా ఒకసారి చేద్దాం. మొదటి నిలువు వరుసలో భిన్నాలు ఏమి ఇచ్చిందో చూడండి. 6 భిన్నం 13 ప్లస్ 3 భిన్నం 13 ప్లస్ 12 భిన్నం 13. మళ్ళీ వీటి యొక్క కసాగు మనకు ఎంత వస్తుంది అంటే 13 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? పైన ఉండేటటువంటి దాన్ని యథావిధిగా రాసుకుంటున్నాను. యథావిధిగా రాసుకుంటున్నాను అని ఎందుకు అంటున్నానంటే ఇంతకుముందు ఈ లెక్కను ఏ విధంగా చేయాలో చెప్పాను కాబట్టి. 6 ప్లస్ 3 ప్లస్ 12 ఈ మొత్తాన్ని కూడితే ఎంత వస్తుంది మనకు? 6 3 9, 9 ప్లస్ 12 21 భిన్నం 13. అదేవిధంగా రెండవ నిలువు వరుసలో ఉండేటటువంటి భిన్నాలు ఏమి ఇచ్చిందో చూడండి. 13 భిన్నం 13 ప్లస్ 7 భిన్నం 13 ప్లస్ 1 భిన్నం 13 ఇచ్చింది. ఇప్పుడు వీటి యొక్క కసాగు మనకు ఎంత వస్తుంది? 13 వస్తుంది. పైన ఏమున్నాయి? 13 ప్లస్ 7 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 13 ప్లస్ 7 20, 20 ప్లస్ 1 21 భిన్నం 13 వచ్చింది. అదేవిధంగా మూడవ నిలువు వరుసలో ఇచ్చినటువంటి భిన్నాలు ఒకసారి చూడండి. 2 భిన్నం 13 ప్లస్ 11 భిన్నం 13 ప్లస్ 8 భిన్నం 13 ఇవ్వడం జరిగింది. వీటి యొక్క కసాగు కూడా మనకి ఎంత వస్తుంది అని అంటే 13 వస్తుంది. ఇప్పుడు పైన ఏమేమి ఉన్నాయి చూడండి. 2 ప్లస్ 11 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 11 చేస్తే 13, 13 ప్లస్ 8 21 భిన్నం 13. అంటే నిలువు వరుసలో ఉండేటటువంటి భిన్నాలను కూడినా కూడా మనకు 21 భిన్నం 13, 21 భిన్నం 13, అదేవిధంగా 21 భిన్నం 13 వచ్చింది. మళ్ళీ ఏమంటున్నాడు? కర్ణాల పరంగా అంటే ఈ క్రాస్గా ఈ విధంగా 2 కర్ణాల పరంగా కూడా కూడండి అని అంటున్నాడు. ఒకసారి అది కూడా చూద్దాం. ఇదిగోండి మొదటి కర్ణం ఇది 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 ఈ విధంగా రాసుకుందాం మనం. 6 భిన్నం 13 ప్లస్ 7 భిన్నం 13 ప్లస్ 8 భిన్నం 13 వచ్చింది. ఇప్పుడు కాసాగు మళ్ళీ 13గానే వస్తుంది. ఇప్పుడు పైన ఉండేటటువంటి అంకెలు 6 ప్లస్ 7 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 7 13, 13 ప్లస్ 8 21 భిన్నం 13. రెండవ కర్ణం చూడండి ఈ విధంగా ఇది 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 మూడింటిని రాసుకొని కూడాలి. 2 భిన్నం 13 ప్లస్ 7 భిన్నం 13 ప్లస్ 12 భిన్నం 13. ఇప్పుడు వీటి యొక్క కసాగు కూడా మనకు 13గానే వస్తుంది. ఇప్పుడు పైన ఉండేటటువంటి అంకెలను రాసుకొని కూడుతున్నాం. 2 ప్లస్ 7 ప్లస్ 12 ఇక్కడ చూడండి. 2 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 9, 9 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 21 భిన్నం 13. అంటే మనం ఏ విధంగా చేసినా కూడా ఆన్సర్ 21 భిన్నం 13 సమానమా కాదా తెలపండి అని అంటున్నాడు. కాబట్టి ఏ విధంగా భిన్నాలను కూడినా కూడా జవాబు మాత్రం సమానం అయినది అని చెప్పి రాయాలి. ఓకేనా? ఇది మూడో బిట్టుకు సంబంధించిన లెక్క. నాలుగో లెక్క చూడండి. ఒక దీర్ఘ చతురస్రాకార కాగితం పొడవు 5 పూర్ణాంకం 2 భిన్నం 3 సెంటీమీటర్లు మరియు వెడల్పు 3 పూర్ణాంకం 1 భిన్నం 5 సెంటీమీటర్లు కలదు. దీని చుట్టుకొలతను కనుగొనండి అని అంటున్నాడు. ఇప్పుడు దీర్ఘ చతురస్రాకారం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలంటే మనకు వాటికి ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఏంటి అని అంటే ఇది దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటి అని అంటే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత = 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. ఇది చేస్తే మనకు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతను మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే
దీర్ఘచతురస్రాకార కాగితం యొక్క పొడవు 5.2 సెంటీమీటర్లు అని అంటున్నాడు. ఒక దీర్ఘచతురస్రాన్ని మనం గీసుకుందాం. 5.2 అదేవిధంగా వెడల్పు ఎంత అంటున్నాడంటే 3.1 సెంటీమీటర్లు. ఇక్కడ కూడా సెంటీమీటర్లు ఇచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని మనము చుట్టుకొలత కనుక్కోవాలి. చుట్టుకొలత కనుక్కోవాలంటే మనకి ఇక్కడ సూత్రం ఉంది, 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. ఇప్పుడు చూడండి, దీని సూత్రంలో రాసుకుంటే ఏమవుతుంది అని అంటే దీర్ఘచతురస్ర చుట్టుకొలత = 2 ఇంటూ 5.2 ప్లస్ 3.1 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఈ రెండింటిని కూడాలి. ఈ 2 ఇంటూ అదే విధంగా రాస్తున్నాను. ఈ మిశ్రమ భిన్నాన్ని మామూలుగా భిన్నంగా మార్చుకుంటే ఏమవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, 5.2 ఉంది కదా, 3 × 5 = 15 ప్లస్ 2 17.3 అవుతుంది. 5.2 మనం మామూలుగా మిశ్రమ భిన్నం నుంచి భిన్న రూపంలోకి మారిస్తే ఈ విధంగా రాసుకోవచ్చు. ఎంత వస్తుంది మనకు దీని బదులు అంటే 17.3 వస్తుంది. ప్లస్ అదేవిధంగా 3.1 కూడా భిన్న రూపకంగా మారిస్తే ఎంత వస్తుందంటే 3 × 5 = 15 ప్లస్ 1 16.5 వస్తుంది. ఇక్కడ 16.5 రాస్తున్నాను. = ఈ 2 అట్లే రాస్తున్నాను. వీటిని ఏం చేయాలంటే కసాగు తీయాలి. 3 × 5 ఈ రెండింటి కసాగు మనకు ఎంత వస్తుంది అని అంటే 3 × 5 = 15 కసాగు వస్తుంది. ఇప్పుడు అడ్డగుణకారం చేసి రాసుకోవాలి. 17 × 5 ప్లస్ 16 × 3. ఆ తర్వాత కింద ఈ 2 ఇంటూ అట్లే ఉంటుంది, కింద 15 కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, 17ను 5తో గుణకారం చేస్తే 85 వస్తుంది. మధ్యలో ప్లస్ అదే విధంగా రాస్తున్నాను. 16 × 3 = 48. మళ్ళీ చూడండి = ఈ 2 అట్లే ఉంటుంది, ఈ 2 అదే విధంగా రాశాను. ఇప్పుడు ఏం చేయాలి? 85ను 48ని కూడి రాసుకోవాలి. 133 వస్తుంది. భిన్నం 15 అదే విధంగా రాస్తున్నాం. దట్ = ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి 133ను 2ను గుణించి రాసుకుందాం. = 266 భిన్నం 15. ఈ 2ను 133తో గుణిస్తే మనకి ఎంత వచ్చింది అని అంటే 266 భిన్నం 15. ఇప్పుడు చూడండి, ఈ 266 భిన్నం 15ను మనం భాగాహారం చేసి రాసుకున్నాం. ఎంత వచ్చింది మనకు? 266 భిన్నం 15 వచ్చింది. దీన్ని భాగాహారం చేద్దాం. 266ను 15తో భాగించాం. 17 ఇక్కడ 11 మిగిలింది. 11 భిన్నం 15గా రాసుకోవచ్చు. ఇవేమిటివి? సెంటీమీటర్స్. అంటే 266 భిన్నం 15 చేస్తే 17.11 భిన్నం 15 సెంటీమీటర్లు వచ్చింది. చూడండి, ప్రశ్న ఏమడిగింది మనకంటే ఒక దీర్ఘచతురస్రాకార కాగితం పొడవు 5.2 భిన్నం 3 సెంటీమీటర్ల పొడవు, ఇది ఇక్కడ రాసుకున్నాం, 3.1 భిన్నం 5 సెంటీమీటర్ల వెడల్పు ఉండేటటువంటి దాని యొక్క చుట్టుకొలత చేస్తే మనకు ఎంత వచ్చింది అని అంటే ఎంత వచ్చింది? మనకు 17.11 భిన్నం 15 సెంటీమీటర్లు వచ్చింది. దీని యొక్క చుట్టుకొలత మనకు మొత్తం ఎంత? 5వ లెక్క చూడండి, ఒక వంటకానికి 3.1 భిన్నం 4 కప్పుల పిండి అవసరము. రాధ వద్ద 1.3 భిన్నం 8 కప్పుల పిండి కలదు. ఆ వంటకానికి ఇంకను కావలసిన పిండి ఎంత? ఇప్పుడు చూడండి వంటకానికి కావాల్సినటువంటి మొత్తం పిండి ఎంత అంటే 3.1 భిన్నం 4 కప్పుల పిండి. అదేవిధంగా రాధ దగ్గర ఎంత పిండి ఉంది? రాధ దగ్గర ఉన్న పిండి ఎంత? 1.3 భిన్నం 8 కప్పుల పిండి ఉంది. అంటే ఇంకా ఆ వంటకం చేయడానికి రాధకు ఎంత పిండి అవసరము అని అంటున్నాడు.
ఎంత పిండి కావాలి అని అంటే మొత్తం పిండిలో నుండి రాధ దగ్గర ఉండేటటువంటి పిండిని తీసివేస్తే ఇంకా రాధకు ఎంత పిండి కావాలో ఆ పిండి తెలుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ లెక్క చేయాలంటే మొత్తం పిండిలో నుండి రాధ దగ్గర ఉండేటటువంటి పిండిని తీసివేయాలి. మొత్తం పిండి ఎంత ఉంది మనకు 3.1 కప్పుల పిండి ఉంది. దీనిలో నుంచి రాధ దగ్గర ఉండేటటువంటి పిండిని మనం తీసేయాలి. రాధ దగ్గర ఎంత ఉంది 1.3 కప్పుల పిండి ఉంది. ఇప్పుడు ఈ లెక్కను మనం చేయాలంటే ఏం చేయాలంటే ఈ మిశ్రమ భిన్నాలను మనం సాధారణ భిన్నాలుగా మార్చుకోవాలి. ఇక్కడ చూడండి 4 ముళ్ళ 12 ప్లస్ 1 మొత్తం ఎంత అవుతుంది 13/4 మైనస్ 8 ప్లస్ 3 11/8. ఇప్పుడు ఈ రెండింటి యొక్క కసాగు తీద్దాం. ఇదిగోండి 4, 8ల యొక్క కసాగు తీయాలంటే ఈ విధంగా రాసుకోవాలి. 4 ఎక్కంతో తీద్దాం. 4 ఎక్కం 4, 4 2 8, మళ్ళీ 2 ఎక్కంలో పోతుంది. 1 అట్లే దించుకుంటున్నాం. 2 ఎక్కం 2. ఇప్పుడు ఈ రెండింటిని గుణించాలి. 4 × 2 = 8. ఈ రెండింటి యొక్క కసాగు మనకు ఎంత వచ్చింది అని అంటే 8 వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ 8ని ఈ 4తో భాగించి వచ్చినటువంటి దాన్ని దీంతో గుణించి రాసుకోవాలి. 8ని 4తో భాగిస్తే 4 ఎక్కం 4, 4 2 8. ఈ 2ను ఈ 13తో గుణించాలి. 13 × 2 = 26 వస్తుంది. ఈ వచ్చినటువంటి 26ను ఇక్కడ రాసుకోవాలి. మనం 26 మధ్యలో మైనస్ అదే విధంగా రాస్తున్నాను. ఈ 8ని ఈ 8తో భాగిస్తే చూడండి 8/8 అంటే ఎంత వస్తుంది 1. వచ్చినటువంటి ఈ 1ని ఈ 11తో గుణించి రాసుకోవాలి. 11 × 1 = 11 వస్తుంది. కాబట్టి ఈ 11ను ఇప్పుడు చూడండి ఈ 26లో నుండి 11ను తీసేసి రాసుకోవాలి. 26లో నుండి 11ను తీసేస్తే మనకు ఎంత వస్తుంది 6లో 1 పోతే 5, 2లో 1 పోతే 1, 15 వచ్చింది. కాబట్టి ఈ 26 - 11 చేస్తే 15 వచ్చింది. భిన్నం ఈ 8ని అదే విధంగా రాస్తున్నాను. ఇప్పుడు చూడండి వీటిని భాగించాలి. భాగించాలంటే ఏం చేయాలి 15ను 8తో భాగించాలి. 8 ఎక్కం 8, 8 2 16, 16 15 కన్నా పెద్దది కాబట్టి 8 ఎక్కం తీసుకుందాం. 8 ఎక్కం 8. 15లో నుండి 8ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది 7 వస్తుంది. ఇప్పుడు దీన్ని మిశ్రమ భిన్న రూపంలో ఈ విధంగా రాయవచ్చు. ఏ విధంగా 1.7/8గా రాయవచ్చు. అంటే ఆ వంటకం చేయడానికి రాధకు ఇంకా ఎన్ని కప్పుల పిండి అవసరము అంటే 1.7/8 కప్పుల పిండి అవసరం. ఈ విధంగా రాయాలి. ఇది దీని యొక్క జవాబు. ఎంత వచ్చింది 1.7/8. 5వ ప్రశ్న చూడండి. అబ్దుల్ వార్షిక పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. అతడు కోర్సులో 5/12వ భాగం పూర్తి చేశాడు. ఇంకా చదవాల్సిన కోర్సు భాగం ఎంత అని అంటున్నాడు. దీని సాధన చాలా సింపుల్. చూడండి అబ్దుల్ చదవాల్సిన కోర్సు మొత్తం ఎంత ఒక కోర్సు ఎంత భాగం చదివిండు 5/12 భాగం చదివిండు. ఇంకా చదవాల్సింది ఎంత అంటే ఈ మొత్తం కోర్సులో నుండి ఆయన చదివినటువంటి కోర్సును మనము తీసివేస్తే మనకు జవాబు అనేది వస్తుంది. మీరు కొంచెం రాతపూర్వకంగా రాయండి. అబ్దుల్ చదవాల్సినటువంటి కోర్సు మొత్తం 1 అని. అదేవిధంగా అబ్దుల్ చదివినటువంటి కోర్సు 5/12వ భాగము అని చెప్పి, ఇంకా చదవాల్సినటువంటి కోర్సు అని ఈ విధంగా మీరు కొంచెం వివరంగా రాసుకోండి. నేను మీకు కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ 1 - 5/12. ఆయన చదవాల్సిన కోర్సు మొత్తం 1, అందులో 5/12వ భాగం చదివిండు కాబట్టి తీసేస్తున్నాం. మిగతా కోర్సు అని అంటే ఇందులోంచి ఇది తీసేస్తే మిగతా ఎంత వస్తే అది అబ్దుల్ చదవాల్సినటువంటి కోర్సు. ఇక్కడ 1/1 రాసుకున్నాను. భిన్నం 1 రాసుకున్నా రాసుకోకపోయినా దీని విలువ మారదు. ఇప్పుడు చూడండి హారాలు మనకి ఎంత ఉన్నాయి 1 ఉంది 12 ఉంది. ఈ రెండింటి యొక్క కసాగు తీస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే
12 వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం, మనం అడ్డగుణకారం చేసి రాసుకుంటాం. 12 ఎక్కం 12 మైనస్ 5 5. ఇదిగోండి 12లోంచి 5 పోతే 7 మిగులుతుంది. భిన్నం 12 అట్లే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంకా మనం ఏం రాస్తామంటే చూడండి, అబ్దుల్ చదవాల్సిన మొత్తం కోర్సు ఇంకా ఎంత ఉంది అని అంటే 7 భిన్నం 12వ భాగం కోర్సు ఇంకా చదవాల్సి ఉంది అని చెప్పి రాయాలి. ఇది ఈ ప్రశ్న యొక్క జవాబు. చూడండి విద్యార్థులు, ఈ అభ్యాసంలో చివరి లెక్క ఏమంటున్నారంటే త్రిభుజము ABE దీర్ఘచతురస్రము BCDEల యొక్క చుట్టుకొలతలు కనుగొనండి. దేని చుట్టుకొలత ఎక్కువ, ఎంత ఎక్కువ అని అంటున్నాడు. ఇక్కడ చూడండి మనకు 2 ఇచ్చిండు. ఒకటేమో త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి, 2 దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతను కనుక్కోవాలి. కనుక్కొని రెండింటిలో ఏది పెద్దది ఉందో దానిలో నుంచి చిన్నదాన్ని తీసేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే త్రిభుజం యొక్క చుట్టుకొలతను కనుక్కుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ABE అనే త్రిభుజం ఇచ్చిండు. ABE అనే త్రిభుజం ఇచ్చిండు. దీనిలో భుజము AB ఎంత ఇచ్చిండు మనకు? 3.1 సెంటీమీటర్లు ఇచ్చిండు. అదేవిధంగా త్రిభుజము BE యొక్క భుజం పొడవు ఎంత ఇచ్చిండు? BE 2.1 సెంటీమీటర్లు ఇచ్చిండు. అదేవిధంగా భుజము AE ఎంత ఇచ్చిండు మనకు? 4.2 సెంటీమీటర్లు ఇచ్చిండు. ఇప్పుడు త్రిభుజం యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏంది అని అంటే త్రిభుజం చుట్టుకొలత AB ప్లస్ BE ప్లస్ AE. అంటే 3 భుజాలు ఉన్నాయి కాబట్టి 3 భుజాలను కూడితే వాటి యొక్క చుట్టుకొలత వస్తుంది. ఇప్పుడు చూడండి, AB మనకు ఎంత వచ్చింది? AB భుజం పొడవు ఎంత ఉంది మనకు? 3.1 సెంటీమీటర్లు ఉంది. అదేవిధంగా BE ఎంత ఉంది? 2.1 సెంటీమీటర్లు ఉంది. అదేవిధంగా AE పొడవు ఎంత ఉంది మనకు? 4.2 సెంటీమీటర్లు ఉంది. ఈ మొత్తాన్ని మిశ్రమ భిన్న రూపంలో ఉంది కాబట్టి దీన్ని మనం సాధారణ భిన్నంలోకి మార్చుకుందాం. 3 3 9 9 ప్లస్ 1 10 భిన్నం 3 ప్లస్ 5 2 10 10 ప్లస్ 1 11 భిన్నం 5 ప్లస్ 3 4 12 12 ప్లస్ 2 14 భిన్నం 3. ఇప్పుడు ఈ మూడిటి యొక్క కసాగు తీద్దాం. 3, 5, 3. ఫస్ట్ 3 ఎక్కంలో తీద్దాం. 3 ఎక్కం 5 అట్లే రాసుకుంటున్నాం, మళ్ళీ 3 ఎక్కం. ఆ తర్వాత 5లో తీద్దాం. 1 అట్లే ఉంటుంది, 5 ఎక్కం 5 1 అట్లే ఉంది. కాబట్టి 5 ముళ్ళ 15 మనకు కసాగు వస్తుంది. ఇప్పుడు ఈ 15ను 3తో భాగిస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. కాబట్టి 5 10ల 50 ప్లస్ 15ను 5తో భాగిస్తే మనకి ఎంత వస్తుంది అంటే 3 వస్తుంది. 11 ముళ్ళ 33 ప్లస్ 15ను 3తో భాగిస్తే 5 వస్తుంది. 14 × 5 70. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడి రాస్తే ఎంత వస్తుంది అని అంటే =153 భిన్నం 15 వచ్చింది. ఈ 153ను 15తో భాగిస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. 153 15 15 10ల 150. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? 3 మిగిలింది. కాబట్టి 10.3 భిన్నం 15. 153ను 15తో భాగిస్తే మనకి ఎంత వచ్చిందంటే 10.3 భిన్నం 15 వచ్చింది. ఇక్కడ 3 ఎక్కం 3 3 5ల 15 చేసేసి ఇది ఎంత వస్తుందంటే 10.1 భిన్నం 5. ఇదేంటి? త్రిభుజం యొక్క చుట్టుకొలత. ఈ మొత్తం చేస్తే మనకు ఇక్కడ రాసుకుందాం. త్రిభుజం చుట్టుకొలత =10.1 భిన్నం 5 వచ్చింది.
ఇప్పుడు చూడండి ఇక్కడ BCDE అనే దీర్ఘచతురస్రం ఉంది. ఏది? BCDA అనే దీర్ఘచతురస్రం ఉంది. ఇక్కడ పొడవు ఎంత ఉంది మనకు? దీర్ఘచతురస్రం యొక్క పొడవు 2.1 సెంటీమీటర్లు ఉంది. వెడల్పు ఎంత ఉంది చూడండి. వెడల్పు = 1.2 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. ఇప్పుడు మనకు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలంటే ఏం సూత్రం మనకు? దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత = 2 పొడవు ప్లస్ వెడల్పు. దీని ప్రకారం రాసుకుంటే మనకి ఏమొస్తుంది? BCDE యొక్క చుట్టుకొలత = 2 పొడవు ఎంత ఉంది మనకు? 2.1 సెంటీమీటర్లు ఉంది. ప్లస్ వెడల్పు ఎంత ఉంది? 1.2 సెంటీమీటర్లు ఉంది. ఇప్పుడు దీన్ని సాధిద్దాం. 2 అట్లే రాస్తున్నాను. ఇక్కడ చూడండి 5 × 10 + 1 11/5 ప్లస్ 3 × 3 + 2 5/3. ఇప్పుడు ఈ రెండింటి కసాగు ఎంత వస్తుంది మనకు అంటే 2 అట్లే రాస్తున్నాను. ఈ రెండింటి యొక్క కసాగు 15 వస్తుంది. ఇప్పుడు అడ్డగుణకారం చేయండి. 3 × 11 11 × 33 ప్లస్ 5 × 5 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 58/15 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ 2ను 58తో గుణించి రాసుకోవాలి. గుణించి రాసుకుంటే మనకి ఎంత వస్తుంది అని అంటే ఈ 58 ఇంటూ చేస్తే 116/15 వచ్చింది. ఇప్పుడు ఈ 116ను 15తో భాగించాలి. చూడండి 15 వేళ్ళ 105 వస్తుంది. ఇప్పుడు 116లో 105 తీసేస్తే ఎంత మిగులుతుంది మనకు? 6లో 5 పోతే 1, 1లో 0 పోతే 1. అంటే దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుందంటే 7.11/15 వచ్చింది. ఇదేంటి? దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. దీన్ని మనం ఇక్కడ రాసుకుందాం. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత = ఎంత వచ్చింది అని అంటే మనకు 7.11/15 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు రెండింటి యొక్క చుట్టుకొలతలు మనం కనుక్కున్నాం. అంటే ఏమేమి వచ్చినాయి మనకు? త్రిభుజం యొక్క చుట్టుకొలత = 10.15 సెంటీమీటర్లు వచ్చింది. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత = మనకి ఎంత వచ్చింది అని అంటే 7.11/15 సెంటీమీటర్లు వచ్చింది. దేని చుట్టుకొలత ఎక్కువ, ఎంత ఎక్కువ అని అంటున్నాడు. ఇప్పుడు దేని చుట్టుకొలత ఎక్కువ, ఎంత ఎక్కువ అంటే ఏం చేయాలి? ఇక్కడ ఉండేటటువంటి 2 భిన్నాలను మనము మళ్ళీ హారాలు సమానంగా వచ్చే విధంగా చేసి పైన లవాలను బట్టి ఏ భిన్నం పెద్దదో ఏ భిన్నం చిన్నదో మనము కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని మనం మామూలుగా భిన్న రూపంలోకి మారుస్తే ఏమొస్తుంది? ఇప్పుడు 15 50 + 1 50 1/5. దీన్ని భిన్న రూపకంలో మారుస్తే ఏమొస్తుంది? 116/15 వచ్చింది. ఇప్పుడు 5,15ల కసాగు తీద్దాం. ఎందుకంటే ఈ భిన్నాలలో రెండింటి యొక్క హారాలు సమానంగా ఉండాలంటే ఈ రెండింటి యొక్క కసాగు తీయాలి. 5,15ల కసాగు తీస్తే ఏమొస్తుంది మనకు? 5 × 5 5 × 15. ఇక్కడ 3 × 5 15. కసాగు ఎంత వస్తుంది మనకు అంటే 15 కసాగు వస్తుంది. ఈ 15ను ఈ హారంలో ఉన్నటువంటి 5తో భాగిస్తే ఎంత వస్తుంది? 15ను 5తో భాగిస్తే 5 × 5 5 × 15. అంటే ఈ లవహారాలను నేను 3తో గుణిస్తున్నా. చూడండి 51 భిన్నం 5 ఇంటూ 3 భిన్నం 3. ఇప్పుడు చూడండి దీన్ని చేస్తే మనకి ఎంత వస్తుంది? 51 × 3
భిన్నం 5 ఇంటూ 3. దీన్ని చేస్తే ఎంత వచ్చిందంటే మనకు 153 భిన్నం 5 3 15. ఈ భిన్నాన్ని చేసి చూద్దాం ఇప్పుడు. 116 భిన్నం 15. 15ను 15తో భాగిస్తే ఒకటే వస్తుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను 1 భిన్నం 1తో గుణిస్తున్నా. అప్పుడు ఏమొస్తుంది? 116 ఇంటూ 1 భిన్నం 15 ఇంటూ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు 116 భిన్నం 15. రెండింటి యొక్క హారాలు సమానం. ఇదేది? త్రిభుజం యొక్క చుట్టుకొలతకు సంబంధించినటువంటిది. ఇది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. ఇప్పుడు రెండింటి యొక్క హారాలు సమానంగా ఉన్నాయి. మరియు లవాలు ఇది 153 ఉంది, ఇది 116 ఉంది. త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత వచ్చింది మనకు? 153 భిన్నం 15. అదేవిధంగా దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత వచ్చింది మనకు? 116 భిన్నం 15. హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి దేని యొక్క చుట్టుకొలత పెద్దది అంటే ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ చూడండి, 153 అనేది పెద్దది, 116 అనేది చిన్నది. కాబట్టి త్రిభుజము యొక్క చుట్టుకొలత ఎక్కువ అని రాయాలి. ఈ లెక్కతో ఈ అభ్యాసం మొత్తం అయిపోయింది. మీరు ఈ లెక్కలు ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చకపోతే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాబోయే వీడియోలో భిన్నాల యొక్క గుణకారం, భిన్నాన్ని పూర్ణాంకంచే గుణించడం, అదేవిధంగా అభ్యాసం 2లో లెక్కలు సాధించడానికి సంబంధించినటువంటి పూర్తి ఉదాహరణలను మనం రాబోయే వీడియోలో చూద్దాం. మా హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.